पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः। క్రిందటి వారం మనం 2వ అధ్యాయం మధు బ్రాహ్మణం మధుకాండాన్ని పూర్తి చేశాం. బృహదారణ్యకోపనిషత్తులో మొత్తం 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాలు 3 కాండాలుగా చెప్పబడింది. ఒక్కొక్క అధ్యాయంలో 2 అధ్యాయాలు తీసుకుంటే ఒక కాండం. ఒక కాండం అంటే 2 అధ్యాయాలు ఉంటాయి అందులో. ఇప్పుడు మనం 2 అధ్యాయాలు పూర్తి చేశాం కనుక ఒక కాండాన్ని పూర్తి చేసినట్టు. ప్రతి అధ్యాయంలో కొన్ని బ్రాహ్మణాలు ఉంటాయి. 6 కానీ 8 కానీ 7 కానీ 9 కానీ అట్లా. బ్రాహ్మణం అంటే సెక్షన్ అంటారు, భాగం అంటారు. మొదటి బ్రాహ్మణంలో మొత్తం 6 ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి, అంటే 6 భాగాలు ఉన్నాయి. ఆ 6 భాగాల్లో అంటే 6 బ్రాహ్మణాల్లో 4 బ్రాహ్మణాలు పూర్తి చేశాం మొదటి అధ్యాయంలో. తర్వాత 2వ అధ్యాయంలో మళ్ళీ అక్కడ 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఆ 6 బ్రాహ్మణాలు పూర్తి చేశాం. అంటే 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో ఒక్క 2 బ్రాహ్మణాలు తప్ప అన్ని బ్రాహ్మణాలు చదివాం. అంటే ముఖ్యమైన బ్రాహ్మణాలు చదువుతున్నామని చెప్పాను కదా. అంటే దాదాపు మనం 2 అధ్యాయాలు పూర్తిగా చదివినట్లే. 6, 6, 12 బ్రాహ్మణాలలో 10 బ్రాహ్మణాలు చదివాం. అవునా? 10 బ్రాహ్మణాలు చదివినట్లు. 4 బ్రాహ్మణాలు మొదటి అధ్యాయంలో, 6 బ్రాహ్మణాలు 2వ అధ్యాయంలో. అంటే 2వ అధ్యాయం పూర్తిగా చదివాం వంశ బ్రాహ్మణంతో కలిపి. దీన్ని మొత్తం కలిపి ఒక కాండం అన్నారు. దాన్ని మధుకాండం అని పేరు. ఎందుకని మధుకాండం అని పేరు వచ్చింది అంటే ఈ 2 అధ్యాయాలకు కలిపి మధు బ్రాహ్మణం చాలా విశిష్టమైనటువంటి ప్రాశస్త్యమైనటువంటి బ్రాహ్మణం. అందువల్ల ఈ యొక్క 2 అధ్యాయాలకు కలిపి మధుకాండం అని పేరు. మధు బ్రాహ్మణం ఉండడం వలన ఈ 2 అధ్యాయాలకు కలిపి మధుకాండం అని పేరు. తర్వాత 3, 4 అధ్యాయాలు కలిపి ఒక కాండం. ఈ మొదటి మధుకాండం శ్రవణ ప్రధాన కాండం, ఉపదేశ ప్రధాన కాండం. ఉపదేశం ఎక్కువగా ఉంటుంది మొదటి 2 అధ్యాయాల్లో. మైత్రేయి బ్రాహ్మణం చూశాం మనం. యాజ్ఞవల్క్యుని వారి ఉపదేశం, అనేక మంది గురువులు వచ్చి ఉపదేశించడం, ఆత్మబోధ చేయడం జరిగింది కనుక దీన్ని ఉపదేశకాండం అని కూడా చెప్తారు. ఉపదేశం చెయ్యబడింది కనుక. ఉపదేశం అంటే మంత్ర ఉపదేశం అని కాదు, ఆత్మ విద్యా ఉపదేశం కనుక దీన్ని శ్రవణ ప్రధాన కాండం అంటారు. 2వ కాండం ముని కాండం అంటారు. ఈ యొక్క 2వ కాండంలో మళ్ళీ 2 అధ్యాయాలు, 3, 4 అధ్యాయాలు. ఈ 3, 4 అధ్యాయాల్లో కూడా అనేక బ్రాహ్మణాలు ఉన్నాయి. ముని కాండం అనే పేరు కలిగినటువంటి కాండం ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఈ యొక్క కాండంలో యాజ్ఞవల్క్య ముని వస్తారు.
యాజ్ఞవల్క్య ముని ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటారు. పండితులు ప్రశ్నలు అడుగుతూ ఉంటే యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్తారు. ఆయన ముని కనుక దీనికి మునికాండం అని పేరు. రెండవ పేరు ఏమిటంటే ఉపపత్తి కాండం. ఉపపత్తి అంటే న్యాయ విచారణ, లాజిక్ అంటారు. ఎక్కువగా లాజిక్ చెప్పబడిందనమాట ఈ మునికాండంలో. శ్రవణ ప్రధానంలో ఉపదేశం మాత్రమే. ఉపపత్తి కాండంలో అనేకమైనటువంటి న్యాయ విచారణలు జరుగుతాయి. ఉపపత్తి అంటారు. మొదటి కాండానికి 2 పేర్లు చెప్పాను, మధుకాండం. రెండవ పేరు ఉపదేశకాండం. రెండవ కాండానికి 2 పేర్లు, మునికాండం, ఉపపత్తి కాండం. ఊ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది రెండవ పేరుకి. ఉపదేశ, ఉపపత్తి. ఉపపత్తి అంటే లాజిక్. ఈ మునికాండంలో, ఈ ఉపపత్తి కాండంలో ఏం చెప్పబడింది, ఎటువంటి ఉపపత్తి చెప్పబడింది అంటే శరీరము, మనస్సు, ఇంద్రియాలు అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మ చైతన్యం అని ఒక న్యాయ విచారణ జరుగుతుంది ఇక్కడ. ఇందులో దీని ఆధారంతోనే మనం ఎప్పుడు ప్రకరణ గ్రంథాల్లో ఎక్కువ చూస్తుంటాం. ద్రష్ట, దృశ్యం. చూసేవాడు చూడబడేదానికంటే వేరు. చూసేవాడు చూడబడేదానికంటే వేరు. చూసేవాడిని ద్రష్ట అంటాం, చూడబడేది దృశ్యం అంటాం. కనుక చూడబడేది ఎప్పుడు కూడా కర్మ అంటాం, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? నా అనుభవానికి తెలుస్తున్నటువంటి ఒక వస్తువు. ఇప్పుడు ఈ పుష్పం ఉంది, నాకు తెలుస్తున్నది, నాకు అనుభవానికి వస్తున్నది. పుస్తక పువ్వు జ్ఞానం ఉన్నది, అనుభవం. కనుక ఈ పుష్ప అనుభవం రావడాన్ని దీన్ని ఆబ్జెక్ట్ అన్నారు, కర్మ అన్నారు. ఇది దృశ్యం కిందికి వస్తుంది. నేను తెలుసుకునేవాడిని ద్రష్ట, సబ్జెక్ట్ అంటారు ఇంగ్లీష్లో, కర్త అంటారు ఇంగ్లీష్లో. ఈ కర్త అనేటువంటి, ఎదురుగా వేసుకోమ చైరు, ఇట్లా. కర్త అనేటువంటి నేను ద్రష్టని, ప్రమాతని, తెలుసుకునేవాణ్ణి. తెలుసుకోబడేది దృశ్యం, ప్రమేయం. ఇది న్యాయ విచారణ అంటే. తెలుసుకోబడేది సత్యం కాదు, తెలుసుకునేవాడు సత్యం. తెలుసుకోబడేది మారుతూ ఉంటుంది, తెలుసుకునేవాడు మారడు. దీన్ని ఉపపత్తి అంటారు. ఆ పద్ధతిలో వెళుతుంది ఇక్కడ బోధన ఈ ఉపపత్తి కాండంలో. కనుక నేను శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని తెలుసుకునేవాడిని. వాటికంటే తెలుసుకునేవాడు, తెలుసుకునేబడే వాటికంటే వేరైన వాడు కదా. ఏమిటి న్యాయం ఇక్కడ? న్యాయం అంటే ఏమిటి? నిజంగా ఆలోచిస్తే అంటారు చూసారా తెలుగులో, నిజంగా ఆలోచిస్తే, నిజంగా చెప్పాలంటే అని అంటామా లేదా? అదే ఉపపత్తి అంటే. అసలు న్యాయం చెప్పాలంటే, న్యాయంగా మాట్లాడాలంటే చూసేవాడు చూడబడేదానికంటే వేరు కదా. ఇప్పుడు నేను ఈ పుష్పం చూస్తున్నాను, మీరు కూడా ఈ పుష్పాన్ని చూస్తున్నారు. మనకు తెలుసు ఈ పుష్పము వేరు, నేను వేరు. పుష్పాన్ని నేను చూసేవాడిని, పుష్పాన్ని తెలుసుకునేవాడిని. పుష్పం నేను ఎట్లా అవుతాను? రోడ్డు మీద ఎన్నో పోతూ ఉంటాయి జంతువులన్నీ పోతూ ఉంటాయి. మన ఇంట్లో కూడా ఎన్నో జీవరాశులు తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం చూస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. అవి మనం కాదు కదా, అవి మనకంటే వేరు కదా. ఇది సత్యం కదా. అది మరి నాకంటే అవి వేరైనప్పుడు, అవి నేను కాదని తెలిసినప్పుడు దానితో మనం తాదాత్మ్యం పెట్టుకోకూడదు. దానికి కొన్ని గుణాలు ఉంటాయి, ఆ గుణాలతో కూడా నాకు సంబంధం లేదు కదా అని విచారణ చేస్తే శరీరానికి ఉన్న గుణాలకి వాటికి నాకు ఏమీ సంబంధం లేదు. ఎందుకు అంటే నేను శరీరాన్ని తెలుసుకుంటున్నాను కనుక.
మనస్సును తెలుసుకుంటున్నాను కనుక మనస్సుకున్న గుణాలు మనస్సుకున్న సమస్యలు నావి కావు. ఎందుకని అంటే నేను తెలుసుకునేవాడిని కనుక. ఒక కుక్క పిల్ల ఉన్నది, పాపం దానికి కాలు నొప్పిగా ఉంది, దెబ్బ తగిలింది, దాన్ని మనం తెలుసుకుంటున్నాం. పాపం కుక్క పిల్లని, దానికి బాధగా ఉంది కాలికి. అది దానికి మనం ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం, దృశ్యం అంటాం. దానికి మనకు సంబంధం లేదు, అది చెప్పడం తేలికే. కానీ ఇక్కడ శరీరానికి వచ్చేటప్పటికి కొంచెం దగ్గరగా ఉన్నది. ఇది ఉపకరణం కదా, అంటే సమీపం. ఇది చెప్పడం కొంచెం కష్టం. కానీ వినగా 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 అనగననగరాగమతిశయిల్లు చునుండు అన్నట్లుగా మనం విచారణ చేయగా 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 నేను తెలుసుకునేవాడిని కదా, అది తెలుసుకోబడేది కదా ఈ శరీరం మనస్సు, కనుక నేను శరీరం మనస్సుని కావడానికి వీలు లేదు అని నిర్ధారణ చెయ్యాలి బుద్ధిలో. ఈ జ్ఞానం కలిగితే ఇది ఇంకెప్పుడు పోదు. ఇది నమ్మకం కాదు కదండి. ఈ పుష్పం వేరు నేను వేరు అనేది నమ్మకమా జ్ఞానమా? మీరే చెప్పండి. ఎవరిని పుష్పం వేరు నేను నమ్ముతానండి, నాకంటే పుష్పం వేరు అని చెప్పి నేను నమ్ముతానండి అంటారా, నాకు తెలుసు అని అంటారా? నాకు తెలుసు అంటాం. తెలియడం అంటే జ్ఞానం. కనుక దీన్ని నమ్మకం అన్నారు. శరీరం నేను కాదు, మనస్సును నేను కాదు అనేటువంటిది నమ్మకం కాదు, ఇక్కడ జ్ఞానం. ఎందుకంటే ఇది దృశ్యం క్రిందికి వచ్చింది కనుక. దృశ్యం అనేది ఎప్పుడు దృష్ట కంటే వేరు కనుక, తెలుసుకునేవాడి కంటే వేరు కనుక, ఆ తెలుసుకునేవాడిని నేను కనుక, నాకంటే వేరేనది శరీరం కనుక, ఆ శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి మరణం, మనసుకు సంబంధించినటువంటి బాధలు, ఇవన్నీ వాటికి సంబంధించినవే, నాకు కాదు. ఇది ఉపపత్తి అంటే. అర్థమైందా? ఇప్పుడు దీన్ని లాజిక్ అంటారు. జ్ఞాన శాస్త్రం ఆత్మవిద్య మనకు నేర్పుతున్నది అంటే అది ఒక నమ్మకం కాదు, అది ఒక జ్ఞానం. మన బుద్ధిలో కలిగినటువంటి సంశయరహితమైనటువంటి, సందేహం లేనటువంటి జ్ఞానం. ఎవరై వచ్చినా ఏం చెప్పినా లేదు లేదు నువ్వు ఈ పుష్పానివి అని చెప్పి రేపు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, పెద్ద సైంటిస్ట్ వచ్చి చెప్పాడు అనుకోండి, ఆయన చాలా ప్రఖ్యాతి కలిగిన వాడండి, ఆయన చాలా గొప్పవాడు, ఈ పుష్పం నేను వేరు కాదని చెప్పాడని చెప్పి అని సరే అంటారా? బ్రహ్మదేవుడు దిగి వచ్చినా సరే, ఒకవేళ బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు అనుకోండి మనల్ని పరీక్ష చేయడానికి, మనకు తెలియదు ఆయన పరీక్ష చేయడానికి వచ్చాడని. 3 తలలతో దిగి వచ్చాడు బ్రహ్మదేవుడు. ఆయన అంటాడు, పుష్పం నువ్వు వేరు కాదు, నువ్వే పుష్పాను అంటే, లేదు నువ్వు చెప్పినా నేను నమ్మను, తెలుసుకునేవాడిని నేను వేరు, పుష్పం వేరు అని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండాలి. అది జ్ఞానం అంటే. సంశయరహిత జ్ఞానమే జ్ఞానం. ఇప్పుడు అర్థమైందా ఉపపత్తి అంటే ఏమిటో? ఆ ఉపపత్తి అనేటువంటిది చాలా టెక్నికల్ పదం. ఉపపత్తి అంటే లాజిక్, లాజిక్ అంటే న్యాయ విచారణ. ఇక్కడ న్యాయ విచారణ అంటే కోర్టు జడ్జి ప్లీడరా మనకు కాదు కదా. ఆత్మ విచారణలో ఈ అనాత్మ ఏ విధంగా అనాత్మ, ఈ అనాత్మ శరీరం మనస్సు నేను ఎందుకు నేను కాదు, నేను తెలుసుకునేవాడినైతే నేను ఎవరినై ఉండాలి, తెలుసుకునేవాడు ఉనికి ఎరుక కలిగిన వాడు కనుక ఆత్మ చైతన్యాన్ని నేను ఇట్లా మనస్సుకి బుద్ధికి బాగా డ్రిల్లింగ్ చేయటం అంటారు చూసారా, అట్లా చెయ్యాలి మనస్సుకి. ఇప్పుడు ఉపపత్తి అంటే అర్థమైంది. తర్వాత ఇది ఇక్కడ త్వంపద పదార్థం, తత్పదార్థం, అసిపదార్థాన్ని విచారణ చేస్తాం ఈ మునికాండంలో. ఉపపత్తి దేని గురించి అంటే త్వంపదాన్ని గురించి, కర్త తెలుసుకునేవాడు, తత్పదం ఆ పరమాత్మ గురించి, వీళ్ళిద్దరి మధ్య ఐక్యం గురించి విచారణ జరుగుతుందన్నమాట. ఇది మొదటి కాండం. రెండవ కాండం అయింది. అంటే మొదటి కాండంలో వాక్య ప్రధానం, మహావాక్య ప్రధానం. కొన్ని మహావాక్యాలు చెప్పి సత్యస్య సత్యం అట్లా అని చెప్పాను చూసారా, అవి వాక్యాలు, అది వాక్య ప్రధానం. రెండవ కాండం పద ప్రధానం. త్వంపదాన్ని విడివిడిగా, తత్పదాన్ని విడిగా, అసిపదాన్ని విడిగా చెప్పి అక్కడ విచారణ చేస్తాం. మొదటి కాండంలో ఏం చేసామంటే త్వంపద, తత్పద, అసిపద మొత్తాన్ని కలిపేసి ఒకేసారి విచారణ చేస్తాం.
ఉపదేశం చేశాం మహావాక్యం. మునికాండంలో మాత్రం అలా కాదు, వర్డ్ బై వర్డ్. త్వంపద అంటే నువ్వెవరు, దాని మీద విచారణ. తత్పద పరమాత్మ అంటే ఎవరు, దాని మీద విచారణ. అసి అంటే మీరిద్దరూ ఒకటే, ఐక్యం, ఆ పదాన్ని గురించి విచారణ. అలా చేస్తాం మునికాండంలో. చాలా ముఖ్యమైన కాండం. తర్వాత 3వ కాండం ఏంటంటే 4, 5, 3, 4 కలిపి 2వ కాండం. 5, 6 అధ్యాయాలు, 6 అధ్యాయాలు మొత్తం. బృహదారణ్యకంలో 6 అధ్యాయాలు, 2 అధ్యాయాలు పూర్తి చేసేసాం. చూడండి ఎంత గొప్ప. 11వ ఉపనిషత్తు, 12వ ఉపనిషత్తు మనం చదివేది. శ్వేతాశ్వతర ఉపనిషత్తుతో కలిపి కైవల్యోపనిషత్తు ఎక్స్ట్రా అనమాట. అవి వరుసగా ఆర్డర్లో చదివిన ఉపనిషత్తులు 10. ఈశకేన కట ప్రశ్న ముండ మాండుక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం 10వ ఉపనిషత్తు. ఇవి కాకుండా 2 ఎక్స్ట్రా చదివాం. క్యాంపులో శ్వేతాశ్వతర ఉపనిషత్తు, తర్వాత కైవల్యోపనిషత్తు ఒకటి చదివాం. కనుక 12 ఉపనిషత్తులు చదివినట్లు మనం. కనుక ఈ 6 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు 2 కాండాలుగా చూసాం. మధుకాండం, మునికాండం. ఇప్పుడు మునికాండంలో ప్రవేశించబోతున్నాం. మరి చివరి 2 అధ్యాయాలు అంటే 5, 6 అధ్యాయాలు ఏ కాండం అంటే ఖిలకాండం అంటారు. ఖిలకాండం. ఖిల అంటే ఏమిటి, ఇంకా మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే అడుగు పొడుగు అంటారు చూసారా తెలుగులో. అడుగు పొడుగుని ఏమైనా ఉంటే చూడండి అయ్యా అంటారు. అట్లాగే మిస్లేనియస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ మిస్లేనియస్ అనేటువంటిది ఇక్కడ ఖిల అని పేరు, ఖిలకాండం. దీన్ని ఉపాసనా ప్రధాన కాండం అంటారు. ఉపాసనా ప్రధాన కాండం. అనేక విషయాలు ఈ బ్రాహ్మణంలో సంకలనం చేయబడినాయి. మిస్లేనియస్ అంటే సంకలనం, అనేక విషయాలు. ఉపాసనాకాండం ఏమేమి చెప్పబడినంటే సాధనలు, ఉపాసనలు చెప్పబడినాయి. ఎటువంటి ఉపాసనలు అంటే ఉదాహరణకి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తపస్సుగా మార్చుకో అంటే చెప్తుంది. శరీరంలో అనారోగ్యం ఏర్పడుతుంది, ఏదో ఒక భాగంలో ఒక బాధ ఉంటుంది, నొప్పి, కష్టంగా ఉంటుంది. తపస్సు అంటే కష్టమే కదా తపస్సు చేయడం అనేది. తపస్సు అంటే అంటే తపింపజేయడం, శరీరాన్ని తపింపజేయడం తపస్సు అంటారు. నువ్వే ప్రత్యేకంగా తపింపజేయక్కర్లేదు. శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అంటే శారీరకమైన బాధ వచ్చినప్పుడు దాన్ని తపస్సుగా మార్చేసుకో. ఇంకా నువ్వు ఎక్స్ట్రా తపస్సు ఏం చెయ్యక్కర్లేదు అంటుంది శాస్త్రం. నేను ధ్యానం చేయలేకపోతున్నానండి, కష్టంగా ఉందండి, కూర్చోలేకపోతున్నాను అందుకు నడుం నొప్పి అన్నాడు. నడుం నొప్పిని తపస్సుగా మార్చుకో. అందుకని ఇది ఒక తపస్సు అని అనుకో. సాధన చేసి శరీరాన్ని తపింపజేయడం తపస్సు. ఇంకా మనం ఏం చెయ్యక్కర్లేదే, ఆల్రెడీ మనకు కష్టంగానే ఉంది కదా బాధ. కనుక న్యాచురల్ తపస్సు అనమాట. అలా మార్చుకోమనేది. అట్లాంటి కొన్ని పద్ధతులు చెప్పబడినాయి ఇక్కడ ఉపాసన అని మునికాండంలో. మునికాండంలో ఉపపత్తి చెప్పబడింది. 3వ ఏమిటంటే ఉపాసనాకాండం. ఉపదేశకాండం, ఉపపత్తికాండం, ఉపాసనాకాండం. ఉపదేశకాండాన్ని మధుకాండమని, ఉపపత్తి కాండాన్ని మునికాండమని, ఉపాసనాకాండాన్ని ఖిలకాండమని అంటారు. ఇది బర్డ్ ఐ వ్యూ అనమాట. ఓవరాల్ దూరం నుంచి చూస్తే బృహదారణ్యక మొత్తం 3 కాండాలు, 6 అధ్యాయాలు, అనేక బ్రాహ్మణాలు, 3 పేర్లతో ఉన్నటువంటి ఈ యొక్క బృహదారణ్యకం 3 కాండాలు. ఉ ట్రిపుల్ ఉ, త్రికోణం అనమాట. 3 ఉకారాలు చేర్చుకుంటే ఉపదేశ, ఉపపత్తి, ఉపాసన కాండం. ఈ ఉపాసన అనేటువంటిది సాధన. కనుక అన్ని సాధనలు చెప్పబడినాయి మహావాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసం. సరే, ఇంతటి వరకు ఇది నీ ఉపోద్ఘాతం విన్నాం. బృహదారణ్యకానికి 2 అధ్యాయాలు పూర్తి చేశాం. 3వ అధ్యాయంలో ప్రవేశించేది మునికాండం
అంటారు. దీన్ని ఉపపత్తి కాండం అన్నాం. ఇక్కడ యజ్ఞవల్కుని కుమారుడైనటువంటి ముని యాజ్ఞవల్కుల వారు వస్తారు ఇందులో. ఆయనకి యాజ్ఞవల్కుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ నాన్నగారి పేరు. యాజ్ఞవల్కుల వారి తండ్రి గారు చాలా యజ్ఞాలు చేసేవారు. యజ్ఞాలు ఎక్కువగా చేయడం వలన ఆయనకి యజ్ఞవల్క్యుడు అని పేరు. వల్క్య అంటే గురువు, వల్క్య అంటే గురువు అని అర్థం. బోధకుడు అంటారు, గురువు లేక బోధకుడు. వైదిక యజ్ఞాలన్నీ బోధించేవాడు కనుక ఆయనకి యజ్ఞవల్క్యుడు అని పేరు. ఈ యజ్ఞవల్క్యుల వారు అంటే యాజ్ఞవల్క్యుల వారి తండ్రి యజ్ఞవల్క్యుల వారు శ్రోత్రియుడు, బాగా చదువుకున్నాడు, శాస్త్రంలో మహాపండితుడు. ఆయన అంత గొప్పవాడు ఉండడం వలన ఆయన కొడుకైనటువంటి ఈ యాజ్ఞవల్క్యుల వారు చాలా మేధావి, చాలా గొప్ప శ్రోత్రియుడు. కర్మకాండంలో దిట్ట, ఉపాసనాకాండంలోనూ దిట్ట, జ్ఞానకాండంలో కూడా దిట్ట. దిట్ట అంటే ఏమిటి? బాగా తెలిసినవాడు అని అర్థం. రంగరించి అట్లాగే స్వీకరించినవాడు. అంత జ్ఞానం ఉన్నది ఆయనకి, ఎవరికి? యాజ్ఞవల్క్యుల వారికి. కనుక ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మొత్తం 9 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఈ 9 బ్రాహ్మణాల్లో మొదటి బ్రాహ్మణంలో అంటే 3, 1, 1 3వ అధ్యాయం 1వ బ్రాహ్మణం 1వ మంత్రంలో కథ మొదలవుతుంది. అనగనగా అని కథ మొదలవుతుంది. అనగనగా ఒక రాజు ఉన్నారు. ఎవరు ఆ రాజుగారు అంటే జనక మహారాజు గారు. ఏం చేస్తున్నారు జనక మహారాజు గారు అంటే చెప్తాం వినండి అంటున్నారు. చదువుతాం మొదటి మంత్రం. నూట 2వ పేజీ, 102వ పేజీ, మొదటి మంత్రం, 3వ అధ్యాయం 3వ బ్రాహ్మణం, మొదటి మంత్రం. జనకోహ వైదేహః బహుదక్షిణేన యజ్ఞేనేజే తత్ర కురు పంచాలానాం బ్రాహ్మణాః అభిసమేతాః బభూవుః. తస్య జనకస్య వైదేహస్య విజిజ్ఞాసా బభూవ. కః స్విదేషాం బ్రాహ్మణానాం అనూచానతమ ఇతి. సహ గవాం సహస్రం అవరురోధ. దశ పాద ఏకైకస్యాః శృంగయోరాబద్ధాః బభూవుః. జనక మహారాజు అని వారు మనకు తెలుసు, సీతామ్మవారి తండ్రి. అందుకనే సీతా అమ్మవారికి జానకి అని పేరు వచ్చింది. సీతాదేవికి జానకి అని పేరు రావడానికి కారణం జనకుల వారి పుత్రిక అవ్వడం వలన జానకి అని పేరు. ఈ జనకుల వారు చాలా గొప్ప రాజు, విదేహరాజు. వైదేహ అనేది విదేహ అనే రాజ్యం. ఆ రాజ్యంలో ఈయన పరిపాలిస్తూ ఉన్నారు.
రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆయనకి చాలా జిజ్ఞాస ఎక్కువ. ఈ రాజ్యం ఎక్కడ ఉన్నది అంటే కురు పాంచాలానాం అని ఉన్నది. ఇది ఇక్కడి నుంచే కౌరవులు, ఎక్కడి నుంచే అయితే కౌరవులు కూడా వచ్చారో, ద్వాపర యుగంలో కౌరవులు, త్రేతాయుగంలో జనకుల వారు. కనుక ద్వాపర యుగంలో వచ్చినటువంటి కౌరవులు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచే ఈయన వచ్చారు. అది కురు పంచాలానాం అని అర్థం. పాంచాలి అక్కడి నుంచే వచ్చింది, పాంచాల రాజ్యం నుంచి పాంచాలి అంటారు. కురు పాంచాలి అని అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి వారు అని అర్థం. కురు పంచాలానాం. ఆ యొక్క రాజ్యంలో ఒకరోజు వీరు సభను ఏర్పాటు చేశారు. ఆయన ఆస్థానంలో చాలామంది పండితులు ఉన్నారు. ఎవరి ఆస్థానంలో? యాజ్ఞవల్కుల వారి ఆస్థానంలో. ఈ పండితుల్లో ఎవరు గొప్పవారు? నాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఎలా తెలుసుకోవాలి? ఈ పండితులకు ఎంత జ్ఞానం ఉంది ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలి కదా. అందుకని యాజ్ఞవల్కుల జనక మహారాజు ఏం చేశారంటే, ఒకసారి బాగా దక్షిణ ఇస్తాను, ఎవరికైతే పాండిత్యం ఉందో వాళ్ళు ఈ యొక్క దక్షిణాన్ని తీసుకుపోండి అన్నారు. చాలా దక్షిణ. ఎంత దక్షిణ అంటే 1000 ఆవులు. 1000 ఆవులు. ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క కొమ్ము ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి. 2 కొమ్ముల్లో ఒక్కొక్క కొమ్ముకి 10 గ్రాములు 10 గ్రాములు బంగారం. బంగారంతో తొడుగులు అనమాట. కొమ్ముకి బంగారం కడతారు, దాన్ని చేయించి తొడుగుతారు. కుప్పెలంటారు చూసారా, కుప్పె. ఆ 2 కొమ్ములకి ఇక్కడ తొడుగుతారు. ఒక్కొక్క కొమ్ముకు 10 గ్రాములు. ఆవుతో సహా తీసుకోవచ్చు బంగారంతో. మామూలుగా ఆవు దానం చేస్తారు ఎవరైనా, దానికి బంగారం తొడిగి ఎవరండి దానం చేస్తారు? 1 2 1000 ఆవులు. 1000 ఆవులు ఒక్కొక్క దానికి 10 గ్రాములు, ఒక్కొక్క కొమ్ము కంటే 20 గ్రాములు, ఒక్కొక్క దానికి 2టికి కలిపి 10 గ్రాములు. దశ అంటే ఇక్కడ దశ అంటే దానికి చెప్తారు. దశ పాద అంటే గ్రాములు. ఆ గ్రాముల చొప్పున వీరు ఆ కొమ్ములకి అంత బంగారాన్ని పెట్టి, ఇక్కడ అవరురోధ అన్నది 5 + 5 10 గ్రాములు. 10 గ్రాముల చొప్పున ఒక్కొక్క ఆవుకి 10 గ్రాముల చొప్పున. అంటే ఏమిటండి? 5 + 5 ఒక్కొక్క కొమ్ముకి 5 గ్రాములు, 10 కాదు. దశ అంటే 10 గ్రాముల చొప్పున, ఒక్కొక్క ఆవుకు 10 గ్రాముల చొప్పున. అప్పుడు 10 గ్రాములు ఒక్కొక్క ఆవు కంటే 5 చొప్పున 2 కొమ్ములకు కలిపి 5 + 5 10. అట్లా దశ అని అర్థం. ఒక్కొక్క దానికి ఈ యొక్క ఆవులకి 1000 ఆవులకి 10 గ్రాములు బంగారం. 1000 పదులు ఎంత? 10,000 గ్రాముల బంగారం. మీరు ఇప్పుడు ఎంత లెక్క వేస్తే ఎంత వస్తుంది చూడండి డబ్బులు. సరే. గావహ అంటే ఆవులు. గోవు అంటాను చూసారా, అది గౌహు. గావౌ గావహ. చూడండి మంత్రం ఇప్పుడు. వైదేహ అంటే విదేహ రాజు. వైదేహ జనక మహారాజు. జనకోహ వై వైదేహ. జనకుడనే పేరు కలిగినటువంటి విదేహాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వైదేహ. బహుదక్షిణేన యజ్ఞేన ఏజే. ఇక్కడ ఏజే అంటే యజ్ఞం అని. యజ్ఞేన ఈజే, యజ్ఞేజే అని ఉన్నది. యజ్ఞేనేజే, యజ్ఞేన ప్లస్ ఈజే, యజ్ఞేన ఈజే. ఈజే అంటే యజ్ ధాతు నుంచి వచ్చింది. ఈజేన యజ్ ధాతు అంటారు. ప్రథమ ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం ఈజే. లిట్ దాన్ని ఒక టెన్స్ అంటారు. 10 కాలాలు ఉన్నాయి సంస్కృతంలో.
పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా. మనకు తెలిసినవి 3 కాలాలు: భూతకాలం, మధ్యలోది వర్తమాన కాలం, తర్వాత వచ్చేది భవిష్యత్ కాలం. 3 కాలాలు తెలుసు మనకు. అద్యతన భూతకాలం అంటే నిన్న జరిగినటువంటి పాస్ట్ టెన్స్, ఎప్పుడో జరిగిన పాస్ట్ టెన్స్ అంటే చాలా కాలం కింద జరిగింది, అదొక పాస్ట్ టెన్స్. దాన్ని లిట్ అంటారు సంస్కృతంలో. ఇంగ్లీష్లో లేవు. ఇంగ్లీష్లో 3 టెన్సులు, తెలుగులో కూడా 3, కానీ సంస్కృతంలో 10 టెన్సులు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా రేపు జరగబోయేది, సంవత్సరం తర్వాత జరగబోయేది, ఎప్పుడో జరగబోయేది, అలాంటి భవిష్యత్తు కాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో జరిగింది కదా, త్రేతాయుగంలో ఎప్పుడో జరిగింది. జనక మహారాజు ఎప్పుడో ఏ కాలంలోనో, అందుకని ఆయన ఎప్పుడో చేశారు ఈజే అన్నారు. మంచి చాలా ఎక్కువ దక్షిణతో ఆయన యజ్ఞయాగాలు చేసి, అంటే యజ్ఞయాగాలు అంటే రిచువల్స్ అంటారు, కర్మకాండ చాలా చేసేవారు అని అర్థం. అలా చేశారు అని అర్థం. యాగము చేశారు, ఈజే అంటే యాగం చేశారు, వైదిక కర్మలు చేసేవారు. అప్పుడు మామూలుగానే చేయడం అంటే దక్షిణ ఇవ్వడంలో ఆయన గొప్ప. అందరూ వెళుతుంటారు ఆయన దగ్గరికి. ఆహా, చాలా ధనం ఇస్తారు వీరి దగ్గరికి వెళితే అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారట. జనకోహవై అని జనక మహారాజా అని చెప్పి బ్రాహ్మణులు ఎక్కడెక్కడి నుంచో వస్తారట ఆయన దగ్గరికి. ఎందుకంటే అంత ధనం ఇచ్చేవారట. ఎందుకు ఇస్తారు అంత ధనం అంటే ఆయనకి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్నదట. తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నవాళ్ళు ధనాన్ని ఇంకా ఖర్చు పెట్టడంలో ఎదురు చూడరు. బాగా యాగం చేయాలనుకున్న వ్యక్తి బేరం చేస్తాడు ప్రీస్టుతో, ఇంత చెయ్య తగ్గించయ్య అంటే ఇంకేం చేస్తాడు ఆయన? యజ్ఞయాగాలు ఎంతన్నా సరే అండి, ఖర్చు పెట్టండి, మీకెందుకు, బాగా గ్రాండ్గా చేయండి అంటారు. చూసారా కొంతమంది. అట్లాగే విద్య నేర్చుకోవడంలో కూడా ఎంత ఖర్చు అయినా ఏమైనా సరే మీరు నాకు చెప్పి తీరాల్సిందే, మీకు ఇది ఇచ్చేస్తాను, రాజ్యమే ఇస్తా అన్నాడు ఆయన జనక మహారాజు. ఈ రాజ్యం అంతా మీకు ధారపోస్తున్నాను అన్నాడు యాజ్ఞవల్కుల వారితో. ఇది మీదే, నేను కాదు రాజుని అన్నాడు. నాకు విద్య చెప్పండి. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే యాజ్ఞవల్కుల వారిలో ఉన్నటువంటి బ్రహ్మ జిజ్ఞాస అంటే జ్ఞానం పొందడానికి నేను సర్వాన్ని వదలడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమైనా సరే మీరు అడగండి, ఇచ్చేస్తాను. ఇంకా ఇది లేదు అని అనను, నాకు ఆ జ్ఞానం ఇవ్వండి. అది ఇచ్చేటానికి మీరు ఏది అడిగినా నేను ఇస్తాను అనే స్థితిలో ఉండాలి మనిషి. అప్పుడే కదా జ్ఞానం విలువ తెలిసి ఉంటుంది మనిషికి. అట్లాంటి మహారాజు జనక మహారాజు అని చెప్పి మనకు శాస్త్రంలో ప్రమాణం. అంత జిజ్ఞాస ఉన్నవాడు, ఆయనకి తిరుగు లేనటువంటి గృహస్థ జ్ఞాని ఆయన. ఏ రోజు ఎప్పటికైనా యుగ యుగాల్లో మళ్ళీ మళ్ళీ రాబోయే తరాలకు కూడా గృహస్థ జ్ఞాని ఎవరయ్యా అంటే జనక మహారాజు. కృష్ణ పరమాత్మే చెప్తారు కదా భగవద్గీతలో, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరే జనా అని చెప్పు. జనక మహారాజు చేశాడు, నువ్వు కూడా అట్లాగే చెయ్యి అంటాడు అర్జునుడితో. కృష్ణుడు అంతటి వాడే ద్వాపర యుగంలో. త్రేతాయుగంలో ఉన్న జనక మహారాజు గురించి చెప్పారంటే ఎంత గొప్పవారై ఉండాలి ఆయన. ఇంకా ఆయన గురించి ఒక కథ ఉంది, ముండకోపనిషత్తు చెప్పేటప్పుడు చెప్పాను. అష్టావక్రుల వారికి ఆయన గురువు జనక మహారాజు. అష్టావక్రుడని ఆయన అసామాన్యుడు. ఆయన దగ్గర ఈయన బ్రహ్మ విద్య నేర్చుకున్నాడు. అష్టావక్రుల వారంటే సామాన్యుడు కాదు. ఆయన దగ్గర ఈయన బ్రహ్మ విద్య నేర్చుకుంటే దానికి అష్టావక్ర గీత అని పేరు. అది తీసుకున్నాను నేను వేరే క్లాస్లో ఇంగ్లీష్లో. అష్టావక్ర గీత చాలా బాగుంటుంది, వెబ్సైట్లో కూడా ఉంది, వినదలుచుకున్న వాళ్ళు వినొచ్చు. కనుక అటువంటి గురువు కలిగినటువంటి వాడు జనకుడు. మళ్ళీ యాజ్ఞవల్కుడికి శిష్యుడైనాడు చూడండి. ఇంకా ఇంకా వినాలని ఆయనకి. చూడండి తర్వాత యజ్ఞేన ఈజే తత్ర కురు పంచాలానాం బ్రాహ్మణాః అభిసమేతా బభూవు. ఈ ఆయన యొక్క విదేహ రాజ్యంలో 102వ పేజీ అండి, 102. ఆయన రాజ్యంలో కురు దేశాల నుంచి, పంచాల దేశాల నుంచి అనేక మంది బ్రాహ్మణులు వచ్చున్నారట.
సదస్సుకి. యజ్ఞయాగాలు చేస్తుంటే పండితులు వస్తారు, సదస్సు పెడతారు సాయంత్రం పూట. వాళ్ళ పాండిత్యాన్ని చూపించాలి. అలా అందరూ చేరారట. ఈ విదేహ రాజానికి కురుదేశం నుంచి, పంచాల దేశం నుంచి అనేక మంది రాజులు, బ్రాహ్మణులు, బ్రాహ్మణాః అభిసమేతాః అక్కడికి వచ్చి ఉన్నారు. తస్య జనకస్య వైదేహస్య విజిజ్ఞాస బభూవ. అక్కడ ఆ విదే ఎందుకు వచ్చారు వాళ్ళందరూ ఆ పండితులు అంటే, ఈ జనకుడు జిజ్ఞాస కలిగిన వాడు. విజిజ్ఞాస అంటే ఏంటి? జ్ఞాతుం ఇచ్ఛ, తెలుసుకోవాలనేటువంటి కోరికతో ఉన్నవాడు జనకుడు. విదేహస్య జనకస్య విజిజ్ఞాస బభూవ. ఏమని ఆయనకి తెలుసుకోవాలని అనిపించిందట జనకుల వారికి. కహాస్విద్ ఏషాం బ్రాహ్మణానాం అనూచానతమః ఇది. నా దగ్గరికి ఇంతమంది బ్రాహ్మణులు వచ్చారు ఈరోజు ఈ యాగం చేసినప్పుడు, నేను ఈ బ్రాహ్మణుల్లో ఎవరు బాగా చదువుకున్నారు, ఇంక ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగిన వారు ఎవరై ఉంటారవ్వా అని అనుకున్నట్ట. ఎలా తెలుసుకోవాలి? 100 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఆ 100 మంది బ్రాహ్మణుల్లో ఎవరని ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఆయన కనిపించింది, ఎట్లా తెలుసుకునే మార్గం? ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. విజిజ్ఞాస బభూవ కహ స్విత్ ఏషాం. స్విదేషాం అంటే కహ స్విత్, ఎవరై ఉంటారు? ఏషాం వీరందరిలో, వీరి మధ్యలో బ్రాహ్మణానాం అనూచానతమః. అను ప్లస్ వచ్ ధాతు, అనూచాన బాగా చదువుకున్నట్టు. తమహ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, బాగా చాలా బాగా తెలుసుకున్నటువంటి వక్త ఎవరై ఉంటారు అని. గొప్ప వక్త ఎవరు? బ్రహ్మవిత్. బ్రహ్మవిత్ తరహ, బ్రహ్మవిత్ తమహ. అది ఇక్కడ తమహ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అనూచాన తమహ, బ్రహ్మవిత్ తమహ అని అర్థం. గొప్ప, చాలా గొప్ప, అతి గొప్ప అంటారు చూసారా. గొప్పవాడు అనడం వేరు, చాలా గొప్పవాడండి ఆయన, అబ్బా అత్యంత గొప్పవాడండి అంటారు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ లాగానే అనూచాన తమహ అని అర్థం. అంటే బ్రహ్మవిత్తమః. బ్రహ్మవిత్ గొప్ప జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మవిత్తరహ అంటే చాలా గొప్ప జ్ఞాని. బ్రహ్మవిత్తమః అంటే అతి గొప్ప జ్ఞాని అని అర్థం. అట్లాంటి వారు ఎవరై ఉంటారు అనేటటువంటి ప్రశ్న. బభూహు. తర్వాత ఇతి అనూచానతమః ఇది. సహ గవాం సహస్రం అవరురోధ. సహ అంటే ఆ జనకుల వారు, గవాం అంటే ఆవులను, గవాం ఆవులను, అవరురోధ తెప్పించారు. అక్కడ సదస్సుకు ముందు అన్ని 1000 ఆవులు వచ్చినాయిట. అక్కడికి తీసుకురమ్మన్నారు. 1000 ఆవులు తీసుకొచ్చారు. అన్నిటికీ దగ 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 బంగారం మెరిసిపోతున్నది, ప్రతి ఆవుకి 2 కొమ్ములకి. గవాం సహస్రం అవరురోధ. అవరు రుద్ధు ధాతు. అవరురోధ అంటే కట్టారు. ఆ యొక్క ఆవులకి బంగారం 2 కొమ్ములకు కట్టారు, 5-5 గ్రాముల చొప్పున. ఏదో ఒక షేప్లో చేయిస్తారు. కొమ్ములకి ఎట్లా జరుగుతుంది, తొడుగు అంటారు చూసారా, దానికి ఇది పెట్టారన్నమాట. అవరురోధ అంటే కట్టారు అని అర్థం కొమ్ములకి. గవాం సహస్రం అవరురోధ. దశ పాద ఏకైకస్యాః శృంగయోః ఏకద్ధా బభూవుః. ఆ కొమ్ములకి బంగారాన్ని కట్టారట. ఏకద్ధ అంటే ఒక్కొక్క కొమ్ముకి అని అర్థం. ఏకైకస్యాః శృంగయోః ఒక్కొక్క కొమ్ముకి ఆబద్ధాః. శృంగయోరాబద్ధా. శృంగయోః అంటే కొమ్ములకు, ఆబద్ధాః అంటే కట్టారు. బభూవుః వారి చేత కట్టబడినై, వాటికి బంగారం కట్టబడింది అని అర్థం.
అవి అక్కడ ఉన్నాయి. కొమ్ములకు బంగారం కట్టబడిన ఆవులను అక్కడ ఉంచారు అని అర్థం. ఆ యాగానికి తెచ్చిపెట్టారు అంటే ఇస్తాను అంటే ఎవరు నమ్ముతారు? అందుకని ఎదురుగా పెట్టి చెప్పబోతున్నారు ఇప్పుడు ఏమిటని విషయం. ఏమిటి కథ జరుగుతున్నది, ఇప్పుడు అంతా రెడీగా ఉంది, ఏం చెప్పబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. 2వ మంత్రం చదువుతాం 103వ పేజీలో. తాన్ హోవాచ బ్రాహ్మణాః భగవంతః యో వో బ్రహ్మిష్టః సహ ఏతాగాః ఉదజతామితి తేహ బ్రాహ్మణాః న దదృశుః అతః యాజ్ఞవల్క్యః స్వమేవ బ్రహ్మచారిణమువాచ ఏతాః సౌమ్యః ఉదజ సామశ్రవా ఇతి తాహోవాచకార తాహోదాచకార. ఆ లైన్ లేదా మీకు ఇక్కడ? అవును, సరే అది రాసుకోండి, నేను చదువుతాను. ఇప్పుడు చదివిన తర్వాత చెప్తాను మళ్ళీ. తాహోదాచకార తాహ బ్రాహ్మణాశ్చుక్రుధుః కథం నో బ్రహ్మిష్టః బ్రవీతేతి అతః జనకస్య వైదేహస్య హోతాశ్వలః బభూవ సహ ఏనం పప్రచ్ఛ త్వం ను ఖలు నః యాజ్ఞవల్క్యః బ్రహ్మిష్టోऽసీతి సహోవాచ నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మః గోకామాయేవ వయం స్మయితి తహ తత ఏవ ప్రష్టుం దధ్రే హోతాశ్వలః. ఇప్పుడు కథ అక్కడ ఏం జరిగింది అంటే, తాన్ హోవాచ బ్రాహ్మణాః భగవంతః. యాజ్ఞవల్క్యుల వారు చెప్పారట, మీలో ఉన్న ఎవరైతే పండితులు ఉన్నారో ఆ పండితులు ఈ యొక్క 1000 ఆవులను తీసుకువెళ్ళవచ్చు. ఎవరైతే గొప్ప పండితులు ఉన్నారో వాళ్ళు ఈ ఆవులను తీసుకువెళ్ళవచ్చు అన్నారు ఆయన. అలా దండోరా వేయించారు, అక్కడ ప్రకటన చేయించారు. చేస్తే యాజ్ఞవల్క్యుల వారు ఆయన శిష్యుడిని పిలిచాడు. అక్కడ 3 నెంబర్ వేసింది కదా, శిష్యుడు ఎక్కడో నిల్చొని ఉంటే దూరంగా ఉన్నవాళ్ళని పిలుస్తాం కదా, దాన్ని ప్లుతం అంటారు, దీర్ఘాన్ని. అందుకని నేను దీర్ఘంగా చదివా ఆ 3వ మంత్రాన్ని. నేను ఎలా చదివితే మీరు అలాగే చదవాలి, నేను ముందు చెప్పలేదు కనుక ఆ ఒక్క లైన్ చిన్నది మిస్ అయింది తెలుగు పుస్తకంలో, అది రాసుకోండి. తాహోవాచ ఎక్కడ మిస్ అయిందంటే 3వ లైన్ తర్వాత 4వ లైన్లో ఏతా సౌమ్య ఉదజ సామశ్రవా ఇది ఉదజ సామశ్రవా ఇది తర్వాత తాహోదాచకార
తాహోదాచకార తేహ బ్రాహ్మణా చుక్రుధు తేహ బ్రాహ్మణా చుక్రుధు తర్వాత నుంచి ఉన్నది మళ్ళీ. సో సామశ్రవ తర్వాత ఆ క్రూధు అనే బదులుగా అది అక్కడ ఒక వర్డ్ మిస్ అయిందనమాట మనకు. తాహోదాచకార తేహ బ్రాహ్మణ చుక్రుధు. ఆ క్రుధు మాత్రం పడింది, క్రూధు అని పడింది అంతే. కొన్ని ఈ పదాలు లేవు. సరే, ఇప్పుడు చదువుతాం. తాహో వాచకార తాహో వాచ తాన్హో వాచ అంటే ఆ బ్రాహ్మణులతో అన్నారు, భగవంత ఓ మహానుభావులారా, వాళ్ళందరినీ ఆయన సంబోధిస్తున్నారు. భగవంత యహ మహా బ్రహ్మిష్ణ, మీలో ఎవరైతే బ్రహ్మిష్ఠులు ఉన్నారో అంటే బాగా కర్మకాండ జ్ఞానం, ఉపాసనాకాండ జ్ఞానం, వేద జ్ఞానం పరిజ్ఞానం కలిగి ఉన్నారో, జ్ఞానకాండ జ్ఞానం. జనకుడు అన్నాడు ఏమని, బ్రహ్మిష్ఠ సహ ఏతా గాహ ఉదజతామితి. ఎవరైతే బ్రహ్మిష్ఠులో మీరు బ్రహ్మిష్ఠులో వారు ఇవి తీసుకొని వెళ్ళవచ్చు. ఏవి తీసుకువెళ్ళవచ్చు? ఈ 1000 ఆవులను తీసుకొని వెళ్ళవచ్చు అన్నారు. ఉదజతాం అంటే తీసుకువెళ్ళండి అని అర్థం. ఉదజ అంటే తీసుకువెళ్ళచ్చు. తే బ్రాహ్మణా న దదృషు, అవి తీసుకువెళ్ళడానికి ఎవరు ముందుకు రాలేదు. న దదృషు, దదృషు అంటే ఎవరు సాహసించలేదు అని అర్థం. ఆవులను తీసుకువెళ్ళడానికి ఎవరు సాహసించలేదు. ఆయన్ని చెప్పినటువంటి ప్రకటనకి ఎవరు ముందుకు వెళ్ళడానికి సాహసించలేరు అని చెప్పి మనకు తెలుస్తున్నది ఇక్కడ. దదృషు అతః, అప్పుడు ఏమైంది? యాజ్ఞవల్కుల వారు చెప్పారు, మీలో ఎవరికి ఈ 1000 ఆవులు కావాలో తీసుకోండి. మీలో ఉన్న బ్రహ్మిష్ఠులకి ఎవరైనా బ్రహ్మిష్ఠులు ఉంటే మీలో ఈ 1000 ఆవులను తీసుకువెళ్ళండి అన్నారు. ఒక్కళ్ళు కూడా రాలేదు ముందుకి, ఎవరు రావడానికి సాహసించలేదు. ఎందుకంటే వాళ్ళకే సందేహం, వాళ్ళు బ్రహ్మిష్ఠులో కాదు అని. కానీ అక్కడ యాజ్ఞవల్కుల వారు ఒక నుంచొని ఉన్నారు. ఆయన ఏం చేశాడు, ఆయన శిష్యుడు ఎక్కడో ఉన్నాడు, సామశ్రవ అని పిలిచాడు. ఓ సామశ్రవ అన్నాడు. ఆ శిష్యుడి పేరు సామశ్రవ. ఓ సామశ్రవ అన్నాడు. రా వచ్చి ఆవులన్నీ తోలుకుపో అన్నాడు. సామశ్రవ ఇట్రా అని చెప్పి ఏం చెప్పారు? వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు తాహ ఉదాంచకార, ఇవి తీసుకువెళ్ళు, ఈ ఆవులను తీసుకో అని చెప్పన్నారు. ఈ ఆవులను తోలుకుపో అంటారు చూసారా తెలుగులో. ఈ 1000 ఆవులు మన ఆశ్రమానికి తోలుకుపో అన్నాడు ఆయన. ఇదేమిటి ఆశ్రమానికి తోలుకుపోమంటాడు, అసలు ఆయన బ్రహ్మనిష్ఠుడా కాదా అని ఎవరికి తెలుస్తుంది అన్నాడు. అప్పుడు ఏమైంది? తాహోదాచకార తేహ బ్రాహ్మణా శుక్రుధు, అక్కడున్న బ్రాహ్మణులందరికీ ఒక కోపం వచ్చిందట. ఇదేమిటి అట్లా తీసుకువెళ్తానంటాడు అన్ని ఆవులని, కథం నహ బ్రహ్మిష్ఠ బ్రవీతి, మీరెట్లా బ్రహ్మిష్ఠులు అవుతారు? మీరు ఆవులను తీసుకువెళ్తా ఉంటారు, మీరు బ్రహ్మిష్ఠులా? యాజ్ఞవల్కుల వారి దగ్గర పండితులు ఉంటారు కదా, ఆ పండితులు ఒక ఆయన అశ్వల అనే ఆయన ఒకరు ఉన్నారు. హోత అంటే ఋగ్వేద పండితుడు, ఋగ్వేద పురోహితుడు ఉంటాడు కదా, ఆ ఋగ్వేద పురోహితుడు హోత అంటారు. ఆయన ఏం చేశాడు? బ్రహ్మిష్ఠ బ్రవీతేతి అతః జనకస్య వైదేహస్య హోత అశ్వల, అంటే జనక మహారాజు యొక్క హోత అంటే పురోహితుడు. హోత ఋగ్వేద పురోహితుడు అని అర్థం. అశ్వల అని ఈయన పేరు మీదనే ఉంది ఈ బ్రాహ్మణం కనుక అశ్వల బ్రాహ్మణం. బభూవ ఈ విధంగా అన్నారు ఆయన. బభూవ అంటే ఈ విధంగా అన్నారు. ఏమని? సహైనం పప్రచ్ఛ,
ఆయన వీరిని ప్రశ్నించారు. ఎవరిని? యాజ్ఞవల్కుల వారిని. ఏమని ప్రశ్నించారు? త్వమ్ను ఖలు నహ యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ట అసీతి. ఇది ప్లుతం అంటారు దీన్ని, దీర్ఘాన్ని. దీన్ని ఏంటంటే భయపెట్టడం అన్నమాట. భత్సనార్థ ప్లుతై అన్నారు శంకరాచార్య వారు రాస్తారు. భర్త్స్యనార్థ ప్లుతి. భర్త్స్యనార్థ అంటే భయపెట్టడం, థ్రెటనింగ్ అనమాట. మీలో ఎవరు బ్రహ్మనిష్టలో తీసుకుపోండి అంటే ఈయన పండితుడు వచ్చి ఏమిటి మీరు తీసుకుపోతా ఉంటారు, మీరు బ్రహ్మిష్ఠులా, 1000 ఆవుల్ని తీసుకుపోతామంటారేంటి అని ఈయన భయపెడుతున్నాడు. అందుకే దీర్ఘం. సామశ్రవ అని చెప్పి ఆయన అక్కడ దీర్ఘాన్ని చేశాడు, వీడందరినీ భయపెట్టాడు మొత్తం ఆవుల్ని తీసుకుపో అని. ఈయనేమో ఇప్పుడు మీరేమిటి అంత పండితులా అని చెప్పి ఈయన భయపెడుతున్నాడు ఆయన. అట్లా అనమాట. ఇది సహోవాచ. ఈ అశ్వల హోత ఋగ్వేద పురోహితుడే. అశ్వల అని అంటే జనక మహారాజు యొక్క పురోహితుడు బ్రహ్మిష్ఠాయ. ఆయన అడిగారు ఏమని? సహోవాచ. అడిగినప్పుడు ఏమన్నారు యాజ్ఞవల్కుల వారు? నమ వయం బ్రహ్మిష్ట కుర్మః. నేను బ్రహ్మిష్ఠుడని నేను చెప్పలేదు, నాకు ఆవులు కావాలని చెప్పి నేను ఆవులను తీసుకుపోతున్నాను అన్నాడు ఆయన. నాకు ఆశ్రమం ఉంది, శిష్యులు ఉన్నారు చాలామంది, ఆ శిష్యులకి మరి రోజు భోజనం పెట్టాలి కదా, నాకు ఆవులు అవసరమైనవి, అందుకని ఆవులు తీసుకుపోమన్నాను. నేనే బ్రహ్మిష్ఠుడు అని చెప్పి నేను చెప్పలేదే అన్నాడు. నువ్వు బ్రహ్మిష్ఠుడు కాకపోతే ఎట్లా తీసుకుపోతావు మరి? అయితే మా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీసుకుపోవాలన్నాడు. అన్నప్పుడు చెప్తున్నారు కుర్మః గోకామా ఏవ వయం స్మ ఇది. నేను గోవుల్ని ఇష్టపడేవాడిని, నాకు గోవులు కావాలి ఇప్పుడు, అందుకని తీసుకెళ్ళమన్నాను అన్నారు. ఏవం వయం స్మ ఇది తం తత ఏవ ప్రష్టుం దగ్రే హోతాశ్వలః. అప్పుడు అశ్వలుడు యాజ్ఞవల్కుల వారిని ఈ ప్రశ్నలు వేస్తున్నాడు 3వ మంత్రం నుంచి. ఎందుకంటే ఈయన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన జనక మహారాజు ఆస్థానంలో ఉన్నారు, అందుకని ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆవులు తీసుకుపోతానంటే ఈ పండితుడు ఊరుకోకూడదు, ఈయన టెస్ట్ చేయాలి, ఈయన పండితుడా కాదా అని. మీరు పండితుడని నిరూపించుకోండి, నిరూపించుకొని 1000 ఆవులు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు బ్రహ్మిష్ఠులైన వారు ఎవరో ఈ సదస్సులో వాళ్ళు 1000 ఆవులను తీసుకుపోండి అన్నారు. అన్నప్పుడు నేను బ్రహ్మిష్ఠుణ్ణే, నేను 1000 ఆవులను తీసుకువెళ్ళడానికి అర్హుణ్ణి అని చెప్పాలి యాజ్ఞవల్కుల వారు. ఆయన అట్లన్నీ చెప్పకుండా అరే ఆవులను తోలుకుపోరా అన్నాడు. అంటే ఆయన అంత కాన్ఫిడెంట్, ఇక మనల్ని ఎవరు ఓడించలేరు, ఎవరిని ప్రశ్నలు వేసినా కూడా చెప్పేసేస్తాం ఆన్సర్, అందుకని ముందు ఆవులను తోలుకుపో, తర్వాత సంగతి చూసుకుందాం అన్నట్లు ఆయన. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ అక్కడ. దానివల్ల ఏం తెలుస్తుంది అంటే ఆయనకున్న పాండిత్యం మీద అంత విశ్వాసం, ఆయనకి సందేహరహితమైనటువంటి జ్ఞానం. అది మనకు తిరిగి చెప్పడం కోసం ఇటువంటి సంభాషణ. అర్థమైందా? అక్కడ ఉన్నటువంటి సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. అంటే ఆయన ఇప్పుడు కొంతమందికి పరీక్ష రాసేస్తుంటే ఇప్పుడు గోల్డ్ మెడల్ ఇస్తారు ఇంత మార్కులకి, వీడు రాసేటప్పుడే నాకు గోల్డ్ మెడల్ నాదే ఎట్లయినా సరే అని చెప్పి రాస్తాడు. అప్పుడైతే పరీక్ష రాసేటప్పుడు ఎట్లా వస్తుందంటే నాకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది, అంత నమ్మకం ఉంటుంది కొంతమందికి. అట్లాగే యాజ్ఞవల్కుల వారికి కూడా ఇక్కడ నేను తప్ప బ్రహ్మిష్ఠుడు ఎవరు లేరు. ఒకవేళ వీళ్ళు ఎవరు ఏదైనా ప్రశ్నలు వేసినా కూడా అన్నిటికీ సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా నా దగ్గర ఉంది. ఎలాగైనా ఈ గోవులు నా దగ్గరికి వచ్చేవే, అది ముందే తీసుకుపోతాం, ఏముంది అందులో. అది జ్ఞానం అంటే అట్లా ఉండాలి అని చెప్పడం కోసం మనకి ఇట్లాంటి కథలన్నీ చాలా వస్తాయి. ఆ కథల్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఒక సంకల్పం, బలం, శ్రద్ధ, జిజ్ఞాస అని మనకు కనపడతాయి అన్నమాట. అర్థమైందా? అది గమనించాలి మనం, కథలో ఉన్నటువంటి ఆ సూక్ష్మాన్ని గమనించాలి. అప్పుడు అశ్వలాయనుడు ప్రశ్నలు అడగబోతున్నాడు. అందరూ ప్రశ్నలు వేయడం వస్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు అన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు చివరికి యాజ్ఞవల్కుల వారు వచ్చి అన్ని ప్రశ్నల సమాధానం చెప్తారు. చివరికి యాజ్ఞవల్కుల వారు ప్రశ్న వేస్తారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేరు, ఆయనే సమాధానం చెప్పుకుంటారు చివరికి.
యాజ్ఞవల్కుల వారి. వీళ్ళ వేసిన ప్రశ్నలకు ఆయనే చెప్తారు, ఆయన ప్రశ్నలకు వీళ్ళెవరు చెప్పలేకపోతే ఆ ప్రశ్నలకు కూడా ఆయనే చెప్తారు సమాధానం. అంతటి గొప్పవారు యాజ్ఞవల్కుల వారు. బృహదారణ్యం అంటేనే యాజ్ఞవల్కుల వారు గుర్తొస్తారు. ఎంత కూడా యాజ్ఞవల్కుల వారు. ఇదనమాట. క్రోంపేటలో యాజ్ఞవల్కుల వారి గుడి ఉన్నది. ఇటువైపు కూడా ఒకవైపు ప్యారిస్లో కూడా యాజ్ఞవల్కుల వారి గుడి ఉన్నది. వెళదామంటే ఒకసారి వెళదాం. ఈ బృహదారణ్యం చదివేటప్పుడు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఆరంభించేటప్పుడు ఆ గుడికి తీసుకువెళ్ళాను అందరినీ. అక్కడ యాజ్ఞవల్కుల వారికి పూజ చేశాం, అభిషేకం. మళ్ళీ బృహదారణ్యం అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ 2 బస్సుల్లో వెళ్ళాం ఆ యాజ్ఞవల్కుల వారి గుడికి, క్రోంపేట. కనుక మనం ఈసారి ఇది తెలుగు వారు ఉన్నటువంటి ప్లేస్లో యాజ్ఞవల్కుల వారి గుడి ఉంది, అక్కడికి వెళదాం మనం. అక్కడికి వెళ్ళి ఈ బృహదారణ్యం అయిన తర్వాత, లేకపోతే ఈ మధ్యలోనూ, ఇది చదువుతున్నాం కాబట్టి మునికాండం ఒకరోజు అట్లాగే వెళదాం, ఇది అయ్యే లోపలే వెళదాం. నేను ఏర్పాటు చూద్దాం. కనుక అటువంటి విద్య రాబోతున్నది. ఇప్పుడు మనం చదవబోయేది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.